పిఠాపుర నియోజకవర్గం రాష్ట్రంలో ఈ పేరు మారుమోగిపోతుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన అధినేత పిఠాపురం నియోజకవర్గం ఎంచుకోవడంతో ఈ నియోజకవర్గంపై అమాంతం ఆసక్తి రేకింది రాష్ట్ర వ్యాప్తంగా. ఈ నియోజకవర్గ ఓటరు నాడి ఎలా ఉందో తెలుసుకుందాం. నిలకడ లేని పిఠాపురం ఓటరు. నిలకడలేని తీర్పునిచ్చే ఆంధ్ర రాష్ట్ర నియోజకవర్గాలలో పిఠాపురం ఒకటి. వరుసగా ఎవరూ గెలవరు. ఏ పార్టీని ఇక్కడ ప్రజలు ఓన్ చేసుకోరు. ఒకప్పుడు బీజేపీ, తర్వాత ప్రజారాజ్యం, తర్వాత ఇండిపెండెంట్, ఆ తర్వాత వైసీపీ, ఆ తర్వాత టీడీపీ, మరోసారి ఇండిపెండెంట్. ఇలా ఎన్నిసార్లు ఎమ్మెల్యే ఎలక్షన్స్ జరిగినా ఈ నియోజకవర్గంలో రిపీట్ రిజల్ట్ అనేదే లేదు. దీంతో ఇప్పుడు ప్రజలు ఎటువైపు మొగ్గు చూపుతారనేది ఆసక్తికరంగా మారింది. కాకినాడ జిల్లాలో కాపులు అత్యధికంగా ఉన్న నియోజకవర్గాల్లో పిఠాపురం, రాజోలు, అమలాపురం, కొత్తపేట ఉన్నాయి. అయితే ఇందులో జనసేనకు పట్టున్న నియోజకవర్గాలుగా పిఠాపురం, అమలాపురం, రాజోలు కనిపిస్తున్నాయి. ఇందులో పిఠాపురం మినహా అమలాపురం, రాజోలు రెండు ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాలే. 2019 ఎన్నికల్లో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు నియోజకవర్గాలు అంత అనుకూలం కాకపోవడంతో ప్రతికూల ఫలితాన్ని చవిచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈసారి ఆ తప్పు జరగకుండా ఉండేందుకు జనసేన సర్వే విభాగం పిఠాపురంలో పటిష్టంగా సర్వే చేసింది. కాపు ఓట్లు అత్యధికంగా ఉండడంతో పవన్ కళ్యాణ్ను పిఠాపురం నుంచే పోటీ చేయాలని పార్టీ కేడర్ ప్రోత్సహించింది. దీంతో ఆయనే పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు. పిఠాపురం నియోజకవర్గంలో ప్రతి ఎన్నికల్లోనూ ఇక్కడి ఓటర్లు విభిన్నమైన తీర్పునే ఇచ్చారు. 2004లో రాష్ట్రమంతా వైఎస్ రాజశేఖర రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ విజయడంకా మోగిస్తే ఇక్కడ బీజేపీ తరపున పోటీ చేసిన పెండెం దొరబాబు గెలిచారు. ఆ తర్వాత 2009లో ప్రజారాజ్యం తరపున పోటీ చేసి ప్రస్తుతం కాకినాడ ఎంపీగా ఉన్న వంగ గీత గెలుపొందారు. రాష్ట్ర విభజన తరువాత ఎన్డీఏ కూటమి 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఇక్కడి నుంచి గెలుస్తుందని అందరూ భావించిన ఇండిపెండెంట్గా పోటీ చేసిన ఎస్విఎస్ఎన్ వర్మ ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచారు. రాష్ట్రంలో ఇటువంటి నియోజకవర్గం మరొకటి లేదు. గత 30 సంవత్సరాలుగా రాష్ట్రంలో ఇండిపెండెంట్ అభ్యర్థి గెలిచిన దాఖలాలే లేవు. కానీ పిఠాపురం ఓటర్ది విభిన్న శైలి. ఇక్కడ పవన్ కళ్యాణ్ని ఏ మేరకు ఓన్ చేసుకుంటారు, ఎంతవరకు పవన్ కళ్యాణ్కు స్వాగతం చెప్తారు అనేది తెలియాల్సి ఉంది. వైసీపీ తరపున ప్రస్తుత ఎమ్మెల్యే పోటీ చేయడం లేదు. అదేవిధంగా టీడీపీ రెబల్ అభ్యర్థిగా ఉన్నటువంటి వర్మ గతంలో ఇండిపెండెంట్గా పోటీ చేసి ఏకంగా 57,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 57,000 ఓట్ల మెజారిటీ అంటే ఇది చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి లాంటి వారికే సాధ్యపడలేదు. అటువంటి నియోజకవర్గాన్ని పవన్ చూస్ చేసుకోవడం వెనుకున్న మర్మం ఏంటో అర్థం కావడం లేదు. మరోవైపు ప్రతిపక్షాలు పవన్ కళ్యాణ్కి అసెంబ్లీలో అడుగుపెట్టే యోగ్యత లేదేమో, అందుకే పిఠాపురాన్ని ఎంచుకున్నారేమో అని వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నారు. మరోవైపు ఇక్కడ వర్మ ఒకరోజు నేను మద్దతిస్తాము, మరో రోజు వ్యతిరేకిస్తాము అంటూ రకరకాల స్టేట్మెంట్స్తో క్యాడర్ని కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నంలో ఉన్నారు. ఇక పవన్ కళ్యాణ్ ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెడతారా, లేదంటే గతంలో చూసిన ఫలితాలనే చవి చూడాల్సి ఉంటుందా అనేది తెలియాల్సి ఉంది.